హాయ్ ఫ్రెండ్స్, నైట్ ఎపిసోడ్ ఒక లెవెల్ అయితే ఈ రోజు ఎపిసోడ్ మరో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హౌస్లోకి మణికంఠ అయితే ఎంట్రీ అయ్యాడు. మణికంఠ ఫ్యాన్స్కి పండగే ఇక. మీలో ఎంతమంది మణికంఠ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజు హౌస్లకి మరో 4 ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు. మణికంఠ, ఆదిత్యవం, నైనిక వీళ్లతో పాటు సీత కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు నామ్స్లో అయితే మణికంఠ అలాగే ఆదిత్యవం ఇద్దరు కూడా ఓ రేంజ్లు ఇచ్చి పడేశారు. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక మణికంఠ అయితే నిఖిల్ అలాగే నబిల్ని నామినేట్ చేశాడు. నిఖిల్ని నామినేట్ చేస్తూ కనెక్షన్ ఫామ్ చేయడానికి వచ్చావా లేక గేమ్ ఆడడానికి వచ్చావా అనేది క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ విన్ అవడం చాలా కష్టం అని చెప్తూ నామినేట్ చేస్తాడు. అలాగే మణికంఠ నబిల్ని కూడా నామినేట్ చేశాడు. ఇక ఆదిత్యం, యష్మిని నామినేట్ చేస్తూ ఇప్పటి వరకు మీరు నిఖిల్, పృథ్వీ అలాగే ప్రేరణని అయితే నామినేట్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి మీరు గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు, మీరు బయాస్డ్ గా ఉన్నారు అని అంటాడు. అలాగే ఇతను ప్రేరణను కూడా నామినేట్ చేశాడు. ఇక నైనిక అయితే నబిల్ని అలాగే యష్మిని నామినేట్ చేసింది. కప్పే కావాలి, వచ్చిందే కప్పు కోసం అంటూ నబీల్ అయితే ఫైర్ అయ్యాడు. ఇక 12వ వారం నామ్స్లోకి వచ్చిన 5 కంటెస్టెంట్స్ కి ట్యూస్డే మార్నింగ్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే అందరికంటే ఫస్ట్ ప్లేస్ లో టాప్ లో నబీల్ 34% వేస్తా ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో నిఖిల్ 29% వేస్తా ఉంటే ప్రేరణ థర్డ్ ప్లేస్ లో 14% వేస్తా ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో పృథ్వీ 12% వేస్తారు. లాస్ట్ ప్లేస్ లో యష్మి 10% వేస్తా అయితే ఉన్నారు. ఇక ఈ పోల్ ని చూసుకుంటే నిఖిల్ అలాగే నబీల్ తప్ప మిగతా ముగ్గురు కూడా కంప్లీట్ గా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఈసారి సెకండ్ వెబ్సైట్ పోల్ రిజల్ట్ చూద్దాం. ఈ పోల్ అయితే ఓటింగ్ మొత్తం గందరగోళంగా అల్లకల్లోలంగా ఉంది. ఈ వెబ్సైట్ పోల్ అయితే నిఖిల్ మొత్తం కంప్లీట్ గా డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈ వెబ్సైట్ పోల్ ఒక పృథ్వీ తప్ప మిగిలిన నలుగురు కూడా సేమ్ 22% వేస్తే అయితే ఉన్నారు. ఇక ఫస్ట్ ప్లేస్ లో ప్రేరణ, సెకండ్ ప్లేస్ లో యష్మి, థర్డ్ ప్లేస్ లో నబిల్, ఫోర్త్ ప్లేస్ లో నిఖిల్ అలాగే లాస్ట్ ప్లేస్ లో అయితే పృథ్వీ అయితే ఉన్నాడు. ఇక ఈ వారం ఎలా చూసినా కూడా నిఖిల్ అలాగే నబిల్ ఇద్దరు కూడా సేఫ్ జోన్ లోనే ఉంటారు. రిమైనింగ్ ముగ్గురు కూడా కంప్లీట్ గా డేంజర్ జోన్ లో ఉంటారు. ఎక్కువ ఎలిమినేషన్ డేంజర్ అనేది పృథ్వీకి ఉండే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళలో ఇద్దరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. ఇక ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే ఎవరికంత ఫ్యాన్ ఉన్నదని ఈజీగా తెలుస్తుంది. అలాగే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.